జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సర్వమత ప్రార్థనల తర్వాత సచివాలయంలో బ్లాక్ 2లో తన కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు పవన్ కళ్యాణ్కి అభినందనలు తెలిపారు. జనసేన మంత్రులు, కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలు, పలువురు ప్రముఖులతో పాటుగా అక్కడ పనిచేసే అధికారులు కూడా వరుసగా అభినందనలు తెలుపుతున్నారు. ప్రస్తుతం శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి క్యాంప్ ఆఫీస్ వద్ద భారీ జనసందోహం కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జాయిన్ అయ్యారు. రాజేష్, చూస్తాం ఎన్నో ఏళ్ళ నిరీక్షణ తర్వాత పవన్కు పవర్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఏ స్థాయిలో సంబరాలు చేసుకుంటున్నారో చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రస్తుతం అక్కడ మీకు ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది, ఏం చెప్తున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు? ఎస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా కూడా పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. పూర్తిగా అయితే వేద పండితుల పూజ అనంతరం కూడా ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఛార్జ్ తీసుకున్నారు. దానికి సంబంధించి కూడా అటు అభిమానులు, జన సైనికులు పెద్ద ఎత్తున కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అటు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్కి కలిసి ఆయనకి విశేష చెబుతున్నారు. అయితే కొంతపల్లి సుబ్బారాయుడు గారు ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు. ఎలా చూడవచ్చు? అందాక పంచాయతీ రాజ్ మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంటారు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి? తప్పనిసరిగా మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున ఆయన ఆఫీసులో అధికారికంగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆయన ఈ గత 10 సంవత్సరాలు బట్టి ఆయన ప్రజల్లో తిరిగినప్పుడు ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నటువంటి విషయాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. పరిపూర్ణ అవగాహన ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మీరు చెప్పినట్టుగా ఈ రోజున గ్రామీణాభివృద్ధి శాఖ, ఇంకా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ శాఖలన్నీ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియోలో ఆయన దగ్గర ఉన్నటువంటి విషయాన్ని నేను కూడా తెలియపరుస్తున్నా. తప్పనిసరిగా అవన్నీ కూడా సమర్థవంతంగా మరి చేయగలిగినటువంటి సత్తా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలు అన్నింటిని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. తప్పనిసరిగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానిక యొక్క అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి, ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి సమర్థ దక్షతతో తప్పనిసరిగా విజయ పదంలో ముందుకు సాగుతారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా సమర్థమైనటువంటి 14 సంవత్సరాలు, గతంలో 14 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఆ విధంగా అత్యంత సీనియారిటీ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం, అదేవిధంగా యువకుడు, ఉత్సాహవంతుడు, పట్టుదల కలిగిన వ్యక్తి, ఏదో చేసి చూపెట్టాలంటే మంచి పట్టుదల ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండటం తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో, ప్రగతి పదంలో ముందుగా దూసుకువెళ్తుంది దాంట్లో ఎటువంటి అనుమానం లేదని సందర్భంగా తెలియపడుతుంది. సార్, ప్రధానంగా అసలుకి 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేటు కూడా తాకనివనేసి గతంలో అనేక మంది వైసీపీ నేతలు కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఇంత భారీ స్థాయి విజయం సాధించడం ఎలా చూడొచ్చు అంటారు? ఈ రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక సమర్థత గురించి అవగాహన లేక పవన్ కళ్యాణ్ గారిని తక్కువ అంచనా వేసి వాళ్ళు ఆ రోజున ఆ విధంగా మాట్లాడటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ గేటు దాటనివ్వలేదని ప్రగల్భాలు పలికినటువంటి విషయం మనందరం కూడా చూసాం. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నా, ఎవరైతే ఈ ప్రగల్భాలు పలికారో వాళ్ళ పాపం ఈ రోజున వాళ్ళ ఇంటి గుమ్మం కూడా దాటి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేవు వాళ్ళకని ఈ సందర్భంగా తెలియపడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఒక దమ్ము ధైర్యం గల నాయకుడిగా, ఒక సత్తా కలిగినటువంటి నాయకుడిగా, ఎటువంటి స్వార్థం లేనటువంటి నాయకుడిగా, నిస్వార్థపరుడిగా, ప్రజల యొక్క సమస్యలు తీర్చాలన్నటువంటి ఒక పట్టుదల, తపన కలిగినటువంటి నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్రానికి ఒక గొప్ప ఉప ముఖ్యమంత్రిగా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ఆయన సత్తా ఏంటో 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసి చూపెడతారని సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది మనం ప్రత్యేకంగా కూడా చూసుకుంటే కూడా పెద్ద ఎత్తున అటు జనసేన నాయకులు, టీడీపీ